డేంజరస్ గై 5వ భాగం. సరిగ్గా అప్పుడే తల్లి మృదుల కన్సల్టేషన్ రూమ్లోంచి డాక్టర్ సునందతో కలిసి బయటకు వస్తుండటం కనిపించింది. ఎలా ఉన్నావు వీర్? చూసి చాలా రోజులైంది. మొన్ననే నైమి అడిగింది నిన్ను. మీ ఇద్దరూ మీటే 1 year పైన అయిందట కదా. ఐటీ సొల్యూషన్ స్టార్ట్ చేశాక బాగా బిజీ అయిపోయినట్టున్నావు అని నవ్వుతూ పలకరించి తన కూతురు నైమిష ప్రస్తావన తీసుకొచ్చింది డాక్టర్ సునంద. బాగా అనే కాదు కానీ లిటిల్ బిజీ. అవును, మమ్మీ ప్రాబ్లం ఏంటో చెప్పిందా? చెక్ చేశారా? ఏంటి కంప్లైంట్ అని తల్లి గురించి ఒకంత కంగారు పడుతూ అడిగాడు నాగవీర్. పెద్ద కంప్లైంట్ ఏం లేదు. లో బీపీ, వాటర్ ఎక్కువ తీసుకోమన్నాను, ఇంకా జాగ్రత్తలు చెప్పాను, కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది అని చెప్పింది సునంద. ఓకే అని టైం చూసుకున్నాడు. 11 o'clock అయింది. యూకే ప్రాజెక్ట్ డీల్ గుర్తొచ్చింది. అంతే, తల్లి వంక వెళ్దామా అన్నట్టు చూశాడు నాగవీర్. రేపు సండే, ఇంటికి రా వీర్, నైమి కూడా ఇంట్లోనే ఉంటుంది అంది సునంద. ఐ విల్ ట్రై అంటూ తల్లి చేతిని పట్టుకున్నాడు. తల్లితో ఏదో మాట్లాడుతూ వెళ్తున్న నాగవీర్ వంక ముచ్చటగా చూస్తూ అక్కడే నిలబడింది సునంద. నాగవీర్లో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. నైమిషకి మంచి పేర్. మృదుల ఎలాగో నాగవీర్ పెళ్ళి అతడి ఇష్టమేనని చెప్పింది. ఇక డైరెక్ట్గా నాగవీర్తో ఒకసారి మాట్లాడాలి అని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది డాక్టర్ సునంద. ఆఫీస్కి రాగానే అన్రీడ్ మెయిల్స్లో కనిపించిన యూకే గవర్నెన్స్ నుంచి వచ్చిన మెయిల్ చూసి వెంటనే ఓపెన్ చేశాడు నాగవీర్. యూకే ప్రాజెక్ట్ తనకి ఓకే అవడాన్ని చదవగానే ఎంతగానో ఎగ్జైట్ అయ్యాడు. వెంటనే స్టాఫ్ అందరితో కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాడు. ఎవరెవరు ఏ వర్క్ చేయాల్సి ఉంటుందో, ఈ ప్రాజెక్ట్కి టీమ్ లీడర్స్గా ఎవరెవరు ఉండాలో అన్నీ వివరిస్తూ ఎంతో కమాండింగ్గా చెప్తున్నాడు నాగవీర్. తనతో అలా అంత రొమాంటిక్గా బిహేవ్ చేసింది ఇతనేనా అనిపిస్తుంది శిల్పకి. ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించేలా మాట్లాడుతున్న నాగవీర్లోని హుందాతనాన్ని, అతని రాయల్నెస్ని అభినందనగా ఆరాధనగా చూస్తుంది శిల్ప. 15 రోజులు ఎంతో వేగంగా గడిచిపోయాయి. నాగవీర్ బెంగళూరు, చెన్నైలో కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేసి పని మొదలు పెట్టేశాడు. బెంగళూరు బ్రాంచ్ వర్క్ కోసం అతను గత వారం రోజుల నుంచి అక్కడ ఫేమస్ 5 star హోటల్ లా మార్వెల్లాలోనే ఉంటున్నాడు. బెంగళూరు వచ్చిన వెంటనే బసవనగుడి ఏరియాలో వెల్లుక్కుడు బిల్డింగ్ రెంట్కి తీసుకుని దాన్ని తనకి కావాల్సినట్టుగా రీమోడలింగ్ చేయించాడు. ఈరోజు వాకిన్ ఇంటర్వ్యూ యాడ్స్కి రెస్పాండ్ అయి వచ్చిన వాళ్ళని ఉదయం నుంచి ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాడు. తన ప్రాజెక్ట్కి అవసరమైన ప్రశ్నలు వేసి అప్పటికప్పుడే సెలక్షన్స్ కూడా ఫైనల్ చేసేస్తున్నాడు నాగవీర్. ఆ లిస్టుని రేపు ఉదయం నోటీస్ బోర్డులో పెట్టాలి. కానీ అతను ఆ పని కూడా అప్పుడే చేయించేశాడు. ఇంగ్లీష్, కన్నడ, తెలుగు భాషల్లో సెలక్షన్ లిస్టుని ప్రింటౌట్ తీయించేసరికి రాత్రి 10 గంటలైంది. ఇక అప్పుడు స్టాఫ్ని ఇళ్ళకి వెళ్ళమని చెప్పాడు. ఆ స్టాఫ్కి ఇక్కడ చేరిన మొదటి రోజే బాగా అర్థమైంది నాగవీర్ పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చే వరకు తమని అరగదీసేస్తాడని. అయినా కూడా వాళ్ళు ఈ వారం రోజులు ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. దానికి ఫస్ట్ రీజన్ నెల జీతాన్ని వాళ్ళకి ముందుగానే ఇచ్చాడు నాగవీర్. వాళ్ళు చేసిన వర్క్కి నాగవీర్ సంతృప్తిపడి మెచ్చుకున్నప్పుడల్లా వాళ్ళకి తాము చాలా అద్భుతంగా పనిచేయగలమని, ఇంకా ఎంతో సాధించగలమని అనిపించి మరింతగా కష్టపడ్డారు. మామూలుగా యజమానులు 2 రకాలు: పనిచేయడం తెలిసిన వాళ్ళు, పని చేయించుకోవడం తెలిసిన వాళ్ళు. నాగవీర్లో ఆ 2 సుగుణాలు ఎంతో పుష్కలంగా ఉన్నాయి. వర్కర్స్లో మాత్రం 4 రకాలుంటారు. యజమాని మంచివాడైతే ఆ మంచితనానికి మనస్ఫూర్తిగా కష్టపడేవాళ్ళు మొదటి రకం. వీళ్ళ వల్ల యజమాని, వర్కరు ఇద్దరూ మంచి పేరు తెచ్చుకుంటారు. రెండో రకం వర్కర్స్ యజమాని మంచితనాన్ని అలుసుగా తీసుకునే బద్ధకస్తులు. వీళ్ళ వల్ల యజమానితో పాటు సంస్థకి ఎంతో చెడ్డ పేరు వస్తుంది. ఇక యజమాని చెడ్డవాడైతే ఓ పక్క అతన్ని తిట్టుకుంటూనే సంస్థ బాగు కోసం కష్టపడే వర్కర్స్ ఉంటారు. వీళ్ళు మూడో రకం. వీళ్ళు యజమానికి లేని బాధ్యతని తమ నెత్తి మీద వేసుకుని ఎంతో నిబద్ధతో పనిచేస్తారు. ఇలాంటి వర్కర్స్ చాలా చాలా అరుదు. ఇక 4వ రకం వర్కర్లు ప్రపంచంలో కోకొల్లలు. యజమాని చెడ్డ గుణాల్ని అలుసుగా తీసుకుని అతని నెత్తి మీదెక్కి ఆడుతుంటారు. తప్పుడు లెక్కలు, చెప్పుడు మాటలతో సంస్థని అధఃపాతాళానికి తొక్కేస్తారు. రోడ్డున పడ్డ ప్రతి కంపెనీలోనూ ఇలాంటి వాళ్ళ హస్తం తప్పకుండా ఉంటుంది. ఒక క్యాండిడేట్ని ఉద్యోగంలోకి అపాయింట్ చేసేటప్పుడే ఎంతో పరిశీలించి అంచనా వేసుకుంటాడు నాగవీర్. సాధారణంగా అతని అంచనాలు ఎప్పుడూ తప్పవు. అందుకే అతని మీద అతనికి ఎంతో కాన్ఫిడెన్స్. ఇప్పుడు కూడా అదే అబ్జర్వేషన్తో సెలెక్ట్ చేసుకున్నాడు నాగవీర్. స్టాఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ లాక్ చేసి కిందకు వచ్చాడు. చెట్లు బాగా ఎక్కువగా ఉండటంతో పగటిపూట కూడా చల్లగా ఉండే వాతావరణపు ఏరియా అది. ఇప్పుడు రాత్రి సమయం అవడం వల్ల చెట్ల మీద నుంచి మరింత చల్లగాలులు వీస్తూ ఎంతో హాయిని ఇస్తున్నాయి. పార్కింగ్లో అతని కారు ఒక్కటే ఉంది. రోడ్డు మీద ట్రాఫిక్ పలచబడింది. అతను కారు వైపు నడుస్తున్నాడు. అతనికి కొంచెం దూరంలో 3 అమ్మాయిలు. క్యాజువల్గా అటు చూసిన నాగవీరికి మధ్యలో ఉన్న అమ్మాయిని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది. సడన్గా ఆగిపోయాడు. సరిగ్గా అప్పుడే హాయ్, హౌ ఆర్ యూ అంటూ దగ్గరకొచ్చిందా అమ్మాయి. మీరు? నేను హాసినిని.
విజయవాడలో ఆ రోజు రిలయన్స్ ఫ్రెష్లో కనిపించారు. ఫంక్షన్కి మీ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు కదా అని ఉత్సాహంగా చేయి చాపింది శిల్ప బెస్ట్ ఫ్రెండ్ హాసిని. ఆమె చెయ్యి అకేషన్ మూమెంట్ని తెలుపుతూ ఎర్రగా పండిన మెహందీతో నిండుగా మెరుస్తుంది. ఎంతో అందంగా కనిపిస్తున్న హాసిని చేతిని అందుకోకుండా ఉండలేకపోయాడు నాగవీర్. యా, ఐ రిమెంబర్ ఇట్. మీరిక్కడ ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చా. అవును, మీ పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. నన్ను ఎనిమిగా ఫీల్ అయ్యేవాళ్ళు నాగ్ అంటుంటారు. మీలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం వీరు అని పిలుస్తారు. ఓ వీరునా, నైస్ నేమ్. మిమ్మల్ని ఈ బెంగళూరులో చూస్తుంటే మన నేటివిటీ ఫీల్ అవుతున్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతున్నాను. ఎనీహౌ, లాస్ట్ టైం మిస్ అయిన ఇన్వైట్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తారా? ఈ నైట్ ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం ప్లీజ్, మంద్రమైన గొంతుతో అడిగాడు నాగవీర్. హాసిని ఆల్రెడీ ఇంతకు ముందే డిన్నర్ ఫినిష్ చేసేసింది. కానీ నాగవీర్ అడిగిన విధానానికి ఇప్పుడు ఆ సంగతిని పూర్తిగా మర్చిపోయినట్టుగా వెంటనే అలాగేనన్నట్టు నిలువుగా తల ఆడించేసింది. అంతే, ఆమె అలాగేననగానే హాసిని ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తున్నారు మిగిలిన ఇద్దరమ్మాయిలు. వాళ్లలో ఇక్కడ నేటివ్ అమ్మాయి, ఏ హాసి, బేగ బేగ నడి తడవాగుత్తే అని కన్నడ భాషలో లేట్ అవుతుంది, త్వరగా రమ్మంది. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను అని తనతో కలిసి ఆంధ్రా నుంచి వచ్చిన ఫ్రెండ్స్ని బ్రతిమాలింది హాసిని. సరే వెళ్తాంలే, రూమ్కి త్వరగా వచ్చే, నీకోసం వెయిట్ చేస్తుంటాం అని నాగవీరి వంక అదోలా కింద నుంచి పైకి అలా చూస్తూ అంది ఆ అమ్మాయి. తర్వాత అమ్మాయిలిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్ హాసిని, కమాన్ అని కారు వైపు అడుగులేశాడు నాగవీర్. 5 నిమిషాలకి నాగవీర్ స్టే చేసిన లా మార్వెల్లాకి చేరుకున్నారు ఇద్దరు. ఆ లగ్జరీ సూట్లోని ప్రతి భాగం ఎంతో ఆర్టిస్టిక్గా ఉంది. డిన్నర్ ఆర్డర్ చేసి వాష్రూమ్కి వెళ్ళాడు నాగవీర్. డిన్నర్ వచ్చేసరికి అతను ఫ్రెష్ అయి తడి తలని విదిలిస్తూ అటాచ్లోంచి బయటకొచ్చాడు. అతని ముంజేతులు క్యాప్స్ మీద ఉన్న వెంట్రుకలు తడిచి నల్లగా పాయలు పాయలుగా చీలి పసుపు పచ్చని అతడి శరీరానికి అంటుకుని ఎంతో ఆకర్షించేలా కనిపిస్తున్నాయి. చూడకూడదని అనుకుంటూనే అతన్ని సైడ్ లుక్లో చూస్తూనే ఉంది హాసిని. ఎత్తుగా మ్యాన్లీగా ఉన్న నాగవీర్ని అలా చూస్తుంటే హాసిని మనసులో ఓ చిత్రమైన ఊహ మెదిలి ఏవేవో దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. పెళ్ళైన తర్వాత అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఇలా ప్రతిరోజు ప్రతి రాత్రి ఏకాంతంగా గడుపుతారు కదా అని మనసులో అనుకుంది. అంతే, ఆమె ఒళ్ళంతా ఒక్కసారిగా పులకింతకు గురైంది. ఇక్కడ కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేసే హాసిని, న్యూ ప్రాజెక్ట్, న్యూ లొకాలిటీ, 24 అవర్స్ అవే టెన్షన్స్, రిలాక్స్ అంటూ లేదు అంటూ భుజం మీద టవల్ని పక్కన పడేశాడు నాగవీర్. ఎంతో దృఢంగా నగ్నంగా కనిపించిన అతని ఛాతీని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది హాసిని. డిన్నర్కి ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్స్ హాసి అని దగ్గరకు వచ్చాడు నాగవీర్. నగ్నంగా ఉన్న బలమైన ఛాతీతో ఎదురుగా నిలబడ్డ నాగవీర్ కళ్ళలోకి చూడాలంటే ఏదోగా ఉంది హాసినికి. ఏకాంతంలో అబ్బాయి ఇలా ఉంటాడా అన్న ఆలోచనలో ఉన్న హాసిని మరి అమ్మాయి ఎలా ఉంటారు అనుకోగానే ఆమెలోకి ఏదో తెలియని ఉత్కంఠ ప్రవేశించింది. నాగవీర్ తనకి థ్యాంక్స్ చెప్పిన విషయం అప్పటికి ఆమె మెదడులో రిజిస్టర్ అయ్యింది. వెంటనే తలెత్తి ఇట్స్ మై ప్లెజర్ అని కళ్ళతోనే ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పింది. నాగవీర్ కళ్ళు ఆమె కళ్ళల్లోని తేడాని కనిపెట్టేశాయి. అతని పాము కళ్ళ మాదిరి కళ్ళు ఒక్కసారిగా ఆపలేని కాంక్షతో నిండిపోయాయి. అంతే, హాసినికి కూడా ఆమెకి తెలియకుండానే ఒకలాంటి మైకం కమ్మేసింది. ఎంతో గాఢమైన సుఖావస్థలోంచి అదిరిపాటుతో కళ్ళు తెరిచింది హాసిని. గదిలో బ్లూ కలర్ డిమ్ లైట్ వెలుగుతుంది. ఒంటి మీద ఏదో బరువు తెలుస్తుంది. వెంటనే తనని తాను చూసుకుంది. అంతే, నమ్మలేనట్టుగా షాక్తో తుల్లిపడింది. తన మీద చేయి వేసి ఎంతో రిలాక్స్గా పడుకున్నాడు నాగవీర్. ఒక్క ఊపుతో పక్కకు తోసేసింది అతన్ని. ఆ విసురుకి వెళ్ళకిలా తిరిగాడు. కానీ గాఢమైన ఎండార్ఫిన్ మత్తు వల్ల ఏమో నిద్రలోంచి లేవలేదు. గబగబా మంచం దిగి బట్టలు సరిచేసుకుంది హాసిని. పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో చూసుకుంది. చాలా రోషం వచ్చేసింది ఆమెకి. డిన్నర్కి అని పిలిచి తనని తినేశాడు అని కోపంగా అనుకుని పీక పిసికేద్దామన్నంత ఆవేశంతో గబగబా డబల్ కాట్ బెడ్ దగ్గరికి వెళ్ళింది. కట్టలు తెంచుకున్న కోపంతో నాగవీర్ గొంతు మీదకు వెళ్ళాయి హాసిని చేతులు. కానీ బాగా అలసిపోయిన వాళ్ల ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న నాగవీర్ని చూడగానే నిస్సత్తువుగా వేలాడిపోయాయి అవి. నిదానంగా తనని తాను కంట్రోల్ చేసుకుని పర్సు పెట్టిన వాల్ సైడు టేబుల్ దగ్గరికి వచ్చింది. పర్సు తీసుకుంటుంటే ఆమె దృష్టి అక్కడున్న విజిటింగ్ కార్డు మీద పడింది. కొత్త బ్రాంచ్ అడ్రస్తో నాగవీర్ కొత్తగా వేయించిన విజిటింగ్ కార్డ్స్ అవి. వాటి మీదున్న లోగో కొంచెం తెలిసినదిలా అనిపించగానే కార్డుని చేతిలోకి తీసుకుని చూసింది హాసిని. ఎన్విఐటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అతని కంపెనీ పేరు కళ్ళల్లోంచి ఆమె మెదడులోకి వెళ్ళింది. అంతే, ఒక్కసారిగా తన చేతిలో ఉన్నది భయంకరమైన విషపు తాచుపాము అన్నట్టుగా విజిటింగ్ కార్డ్ని వెంటనే ఒక్కసారిగా వదిలేసింది. ఆ లోగోని చూస్తుంటే అరిచి గీ పెట్టాలని పిచ్చి అనిపించింది హాసినికి. తన బెస్ట్ ఫ్రెండ్ శిల్ప వర్క్ చేస్తున్నది ఎన్విఐటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లోనే. శిల్ప బాస్ అంటూ చెప్తుండేది ఇతని గురించే.
అన్న విషయాల్ని గ్రహించగానే నమ్మలేనట్టు షాక్తో వెంటనే నాగవీర్ వంక చూసింది. అతను ఏమీ ఎరగని అమాయకుల్లా ఆదమర్చి నిద్రపోతున్నాడు. శిల్ప చెప్తుండే నాగవీర్ ఇతనేనా? పేరడిగితే ఎనిమిస్ నాగంటారు, నీలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ వీరు అంటారని చెప్పాడు. అంటే అర్థం ఇదా? తాను అతడికి క్లోజ్ ఫ్రెండ్ అంటే ఇలాంటి క్లోజ్ ఫ్రెండా? ఆశనికి ఒళ్ళంతా చెమటలు పట్టి కాళ్ళు వణుకుతున్నాయి. ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేకపోయింది. గబగబా ఆ రూంలోంచి బయటకు వచ్చేసింది. వెనక ఎవరో తరుముతున్నట్టు వేగంగా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్న ఫ్రెండ్స్ రూమ్కి చేరింది. డోర్ తీసిన ఫ్రెండు అలా ఉన్నావేంటని అడుగుతున్నా బదులివ్వకుండా చకచకా వెళ్లడమే తల పట్టుకుని బెడ్ మీద పడిపోయింది హాసిని. ఆ బెడ్ మీద అప్పటికి 2 అమ్మాయిలు అస్తవ్యస్తంగా పడుకుని నిద్రపోతున్నారు. తలుపు తీసిన అమ్మాయి కూడా వచ్చి అదే బెడ్ మీద పడుకుంది. హాసినికి ఏం అర్థం కాలేదు. శిల్పతో ఆ రోజు చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. కానీ ఇప్పుడు తాను కూడా ఆ రోజుటి శిల్ప పరిస్థితుల్లోనే ఉంది. అసలు ఇలా ఎలా జరిగింది అన్నది ఇప్పటికీ అర్థం కావట్లేదు హాసినికి. అబ్బాయిలందరూ ఇంతే, అవకాశం కోసం చూస్తారు. అమ్మాయి కనిపిస్తే వాళ్ళ ధ్యాసంతా దానికోసమే అని ఎంతో కసిగా తిట్టుకుంది. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.